అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లో పరోటా ప్రిపేర్ చేశాను. చాలా ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ చూడండి. మనం బయట ఒకటి 30నా 50నా ఒక్కొక్క దగ్గర ఒక రేట్ ఉంటుంది. మనం హ్యాపీగా ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. ఇప్పుడు ముందుగా దాన్ని నేను మైదా పిండిని చపాతీ పిండిలా కలిపేసి ఒక 4 hours అలానే పక్కన పెట్టేశాను. ఇప్పుడు పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం. ఇలా చాలా పల్చగా, వీలైనంత పల్చగా బాగా రుద్దుకోవాలి. తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఎడ్జెస్లో చివర పట్టుకొని అలాగా మడతలు వచ్చేలాగా అలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, అలాగా ఆ లైన్స్ మొత్తం పక్కకు రావాలి. మనం పక్కకు వచ్చాయి కదా, చాలా వరకు ఇలా చాలా పలుచగా అలా చేసుకున్న తర్వాత కొంచెం పొడవుగా తీసుకొని ఆ లైన్స్ మొత్తం బయట కనిపించేలాగా అలా ఫోల్డ్ చేసుకొని కాసేపు అలా పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువైతుంది కానీ తప్పదు. కానీ డిష్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఎక్స్పర్ట్ అయితే చేత్తోనే చేసేయచ్చు. ఇప్పుడు ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. ఇలాగా 2 చివర్ల 2 చేతులతో పట్టుకొని అలాగా అలా మడుచుకుంటూ చివరి వరకు వెళ్ళాలి. ఆ లైన్స్ అవుటింగ్ వచ్చేలాగా బయట మనకు కనిపించాలి. రౌండ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బయట కనిపించాలి. చూడండి, అలా ఇప్పుడు దాన్ని రౌండ్ చేసుకొని అలానే పక్కన పెట్టుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను. నేను ఇప్పుడు చపాతీ కర్రతో రుద్దలేదు, ఆయిల్ వేసిన తర్వాత చేత్తోనే అలా చేసేసాను. అంటే నాకు అలవాటు అంటే హోటల్ లేదండి, మామూలు ఇంట్లోనే. నాకు చాలా ఇష్టం పరోటా అంటే, అందుకని నేనే నేర్చుకున్నాను. చూడండి, వీలైనంత పలుచగా, మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అలాగా ముందుగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసి చపాతీ కర్రతో అలాగా చేసుకోండి. చపాతీ కర్ర అంటే చేత్తో అంటే మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది. చపాతీ కర్ర అయితే కొంచెం అది గట్టిగా అలా నొక్కి పెట్టి రుద్దడం వల్ల ఏంటంటే అలా ఉంటుంది. చూసారా, మనకు ఆ లైన్స్ మొత్తం బాగా తెలుస్తుంది. ఆ లైటింగ్ వల్ల మీకు సరిగా తెలియట్లేదు కానీ చూడండి, అవుటింగ్ అలా రౌండ్ చేయడం వల్ల ఆ లైన్స్ని మనకు ఆ పైన లేయర్స్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని మనము ప్యాన్ మీద పరోటా ప్రిపేర్ చేసేసుకుందాం. ఆయిల్ వేసుకొని 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సన్న మంటలో ఫ్రై చేసుకోవాలి. చూడండి, అటుపక్క ఇటుపక్క అన్నమాట. చేసుకున్న తర్వాత మన పరోటా అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ హోటల్లో ఇలా 2 చేతులతో ఇలా కొట్టడం వల్ల ఏంటంటే ఆ లేయర్స్ అనేది బాగా తెలుస్తుంది. చూస్తున్నారా మీరు, వేడిగా ఉంది. నాకు మీకు దగ్గరగా చూపించడానికి వల్ల కావట్లేదు. చూడండి, లేయర్స్ అనేది బాగా తెలుస్తుంది. ఎడ్జస్ట్లోకి వచ్చేలాగా మడుచుకుంటేనే ఆ లేయర్స్ అనేది బాగా తెలుస్తుంది మనకు పరోటాకి. ఇప్పుడు సెకండ్ కూడా అలానే నేను అలా కొట్టాను. లేయర్స్ అనేది బాగా వచ్చింది. అలా మడుచుకుంటే చాలు. ఎలాగా అని ఏం లేదు, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దాన్ని. చూసారా, పరోటా అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. చూడండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.